సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ మెంటర్. సో చాలా మంది అడుగుతున్నారు, సార్ మీ స్కాల్పింగ్ సెటప్ ఏంటి? మీరు పొజిషన్లకి మాకు ఒక మంచి సెటప్ ఇచ్చారు, ఆ సెటప్ మేము పర్చేస్ చేసాము. బట్ స్కాల్ప్స్కి మీ సెటప్ ఏంటి అని అడిగారు. సో దిస్ ఈస్ మై స్కాల్ప్. సో సేమ్ అదే ఆ బాక్స్లో ఉన్నప్పుడు నేను ట్రేడ్ చేయను. బాక్స్ బయటకు వస్తే ట్రేడ్ చేస్తాను, కానీ బాక్స్ వాల్యూస్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి. అండ్ ఇది మనకి ఈ స్ట్రక్చర్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో సింపుల్గా నేను ఏం చేస్తానంటే, నాకు ఫస్ట్ ఈ బాక్స్ నుంచి క్యాండిల్ బయటకు రావాలి. ఓకే, బయటకు వచ్చాక నేను ఏం చేస్తాను, రెడ్, అది బ్లాక్, బ్లాక్ పైన రెడ్, రెడ్ పైన ఇది, దీనిపైన ఎల్లో, ఇక్కడ నేను ఎంటర్ అవుతాను. అండ్ ఈజీగా నాకు ఒక 50-100 పాయింట్స్ వస్తాయి. అండ్ డౌన్ సైడ్కి కూడా అంతే. డౌన్ సైడ్కి నేను ఈ బాక్స్ లోపల ఉన్నప్పుడు తీసుకుంటాను చూడండి ఇక్కడ. సో నా డౌన్ సైడ్ కండిషన్స్ ఏంటంటే బ్లాక్, బ్లాక్ కింద రెడ్, రెడ్ కింద బ్లూ, అండ్ బ్లూ కింద ఎల్లో. ఓకే, సో ఇక్కడ నేను ఎంట్రీ పాయింట్ అవుతాను. అండ్ ఈజీగా నాకు టార్గెట్ అంటూ బ్యూటిఫుల్గా వచ్చేసింది. సో ఇక్కడ నేను చూడండి బాక్స్ బయటకు వచ్చేసింది, బట్ ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవట్లేదు. ఎందుకంటే బ్లాక్ కింద ఉండాలి. ఇది బ్లాక్ కింద ఉంటే నేను బై ట్రేడ్ తీసుకుంటాను. సో ఇలాంటి వాటి అన్ని మనం తప్పించుకోవచ్చు అనమాట. ఫేక్ ట్రేడ్స్ అన్ని తప్పించుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ మనము సెల్లింగ్ చేస్తాము. చూడండి ఇక్కడ మనం సెల్లింగ్ చేస్తాము. ఇది ఎందుకంటే బ్లాక్ కింద రెడ్, రెడ్ కింద బ్లూ, బ్లూ కింద ఇది. సో బ్యూటిఫుల్ టార్గెట్ మీకు బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ చూడండి, ఇక్కడ మనం ఎంట్రీ అవుతాం కదా, ఇక్కడ నుంచి మన 60,000 నుంచి ఆల్మోస్ట్ మనకి 100 పాయింట్స్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. సో స్కాల్పింగ్ అన్నారు కదా, సో స్కాల్పింగే మీకు ఇండికేటర్ ఇచ్చేసాను చూడండి. సో ఇక్కడ మీరు ఎంటర్ అయ్యారు కదా, ఇక్కడ మీరు ఎంటర్ అయితే చూడండి, ఇక్కడ మీకు ఎక్కడ కూడా ఎస్ఎల్ హిట్ అవ్వాలి. ఎస్ఎల్ కొంచెం పెద్దగా ఉంటుంది బ్లాక్, ఎందుకంటే ఎస్ఎల్ ఖచ్చితంగా పెద్దగా ఉంటుంది. ఇంకా దీనికి ఇంకా అక్యురేట్ చేయడానికి నేను ఒక కండిషన్ కూడా చెప్తాను పర్చేస్ చేసిన తర్వాత. అండ్ చూడండి ఇక్కడ బ్లాక్ కింద ఇది, దీని కింద ఇది, ఇక్కడ మీకు ఎంటర్ అయ్యాను, బ్యూటిఫుల్ ప్రాఫిట్. ఓకే, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ నేను ఎంటర్ అవ్వాలి, ఎందుకంటే బ్లాక్ పైన ఉండాలి కాబట్టి నేను ఇక్కడ ఎంటర్ అవ్వను. సో ఇక్కడ నేను ఎంటర్ అయినా కూడా నాకు ఏంటంటే తక్కువ టార్గెట్ వచ్చి స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ బై ట్రేడ్ చూడండి, ఇక్కడ నేను బై ట్రేడ్ ఇక్కడ ఎందుకు బ్లాక్ పైన రెడ్, రెడ్ పైన బ్లూ, ఇక్కడ ఎంటర్ అయ్యాను అండ్ స్టాప్ లాస్ ఇది పెట్టుకున్నాను. బ్యూటిఫుల్ టార్గెట్ అగైన్. ఓకే, అండ్ ఇక్కడ ఈ కింద ఎంటర్ అవ్వను. ఎందుకు ఎంటర్ అవ్వను అంటే ఇక్కడ బ్లాక్ కింద ఉంది కాబట్టి నేను ఎంటర్ అవ్వను. ఇలాంటప్పుడు నేను రివర్స్ బై ట్రేడింగ్ చేస్తాను. ఓకే, చూడండి ఇక్కడ పైకి ఎంటర్ అయ్యాను, బ్లాక్ పైన బ్లూ ఉంది, బ్లూ పైన రెడ్ ఉంది, రెడ్ పైన బ్లూ, ఈజీగా నాకు టార్గెట్స్ అంటూ వచ్చేస్తాయి అనమాట. సో ఇది నా స్కాల్పింగ్ సెటప్. ఇది నేను ఓన్లీ స్కాల్పింగ్కి యూజ్ చేస్తాను, పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అండ్ గోల్డ్, నిఫ్టీ, ఇంకా అన్నిట్లలో వర్క్ అవుతుంది అనమాట స్కాల్పింగ్ సెటప్. అంటే నేను స్కాల్పింగ్ జనరల్గా సజెస్ట్ చేయను, బట్ చాలా మంది అడిగారు అనమాట స్కాల్పింగ్ అంటే ఏంటి అని అడిగారు. సో దానివల్ల స్కాల్పింగ్కి నేను ఇవ్వాల్సి వచ్చింది. దానికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటర్ అయ్యాము, బ్లాక్ కింద రెడ్, రెడ్ కింద బ్లూ, అండ్ బ్లూ కింద ఇది. సో బ్యూటిఫుల్గా నాకు టార్గెట్ అంటూ వచ్చేసింది. ఓకే, ఇక్కడ నేను ఎంట్రీ తీసుకొని, ఇక్కడ పైకి ఎంట్రీ ఎందుకు తీసుకోవాలంటే బ్లాక్ పైన లేదు, బ్లాక్ కింద ఉండాలి మనకి. సో ఇలా మనము ఎంత అంటే అంత మీకు మేము బ్యాక్ టెస్ట్ చేసుకుంటే, టైం ఫ్రేమ్ మోస్ట్ ఇంపార్టెంట్. టైం ఫ్రేమ్ ఇది 2 minutesలో మాత్రమే వర్క్ అవుతుంది. సో 1 minute వర్క్ అవ్వదు, ఓన్లీ 2 minutesలో ఇది వర్క్ అవుతుంది. సో ఈ సెటప్ కంప్లీట్లీ డిఫరెంట్. మీకు ఇచ్చిన దానికి ఇది కంప్లీట్లీ డిఫరెంట్. చూడండి ఇక్కడ బ్లాక్ కింద రెడ్, రెడ్ కింద బ్లూ, అండ్ బ్లూ కింద ఎల్లో, అండ్ ఇక్కడ ఎంటర్ అయిన బ్యూటిఫుల్ టార్గెట్. 2 minute టైం ఫ్రేమ్లో ఇది ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. సో ఈ ఇండికేటర్, ఈ సెటప్ యాజ్ ఇట్ ఈస్గా మీకు కావాలంటే 965222 584కి దీనికి వాట్సాప్ చేయండి. కింద లింక్ కూడా ఇచ్చాను, ఆ లింక్ మీరు డిస్క్రిప్షన్లో వచ్చి వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ అవ్వచ్చు. సో ఫేక్ ట్రేడ్స్ మొత్తం నేను తప్పించుకుంటాను. చూడండి ఇక్కడ ఎన్నిసార్లు కిందికి వచ్చినా కూడా బ్లాక్ కింద ఉంది కాబట్టి నేను సెల్లింగ్కి మాత్రమే ప్రిఫర్ చేస్తాను.